హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర అఫీషియల్స్. ఈరోజు వచ్చేసి ఉగాది నెక్స్ట్ డే అనమాట. ఇంటి పక్కన చిన్న టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్దాము. ఇక్కడ అనమాట, పక్కనే ఉంది టెంపుల్. సో నైట్ జాతర అనమాట, జాతరకి వెళ్ళాలి. డాడీ నిన్న వచ్చేసి నైవేద్యం పెట్టారు, సో ఈరోజు మొత్తం క్లీన్ చేసేసారు. చాలా పాత టెంపుల్, సో ఇప్పుడు టైల్స్ వేసి అలా ఇలా మాడిఫై చేశారు. చెట్టు ఉంది, సో అది పడిపోయింది. టెంపుల్ దగ్గర ఒకటి ఉంది, ఒక సైడ్ అది. సో ఇదే ఫ్రెండ్స్ టెంపుల్, ఇంటి పక్కనే ఉంటుంది. బట్ లోపల కొంచెం లైట్ లేదు, స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయో తెలీదు. సో మా పాప వచ్చేసి బ్లాగ్ తీస్తుంటే నన్ను కూడా తీ మమ్మీ అని చెప్పింది, అందుకే సో తీసాను. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసి, ఇక్కడ నాన్ వెజ్ అంటూ ఏం పెట్టరు, అంటే కట్ చేస్తారు ఇక్కడ సైడ్, అక్కడ పెడతారు నాన్ వెజ్ ఏమన్నా చేస్తే. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెజ్ స్వీట్. ఇది వచ్చేసి మా ఇల్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చాము, నైట్ వెళ్ళాలి, జాతర ఉంది. సో అక్కడ జాతరలో మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. సో అనుకోకుండా మమ్మీ షాపింగ్ ప్లాన్ చేస్తే ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్ నుంచి వచ్చి నైట్ జాతరకు వెళ్ళాలి. షాప్ నేమ్ వచ్చేసి శ్రీ సంగమేశ్వర షాపింగ్ మాల్. ఇంకా కింద వచ్చేసి మెన్స్ వేర్, బ్లౌజ్ పీసెస్, లెహంగాస్ అన్నీ కింద ఉన్నాయన్నమాట. ఇంకా పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో శారీస్, కిడ్స్ వేర్ అనేసి పైన ఉన్నాయి. ఇంకా శారీస్ చూపించడం స్టార్ట్ చేశారు. ఈ శారీస్ అన్నీ వచ్చేసి 700, 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో చూపిస్తున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ కదా, అందుకే అడిగితే చూపించారు. అవి కూడా అవి 750 ఆ రేంజ్లో ఉంది, 750 ఆర్ 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా అక్కడ షాపింగ్ చేస్తుంటే మా కిడ్స్ వచ్చేసి చాలా ఎంజాయ్ చేశారు. షాపింగ్ మాల్లో ఫుల్ ఆడుకున్నారు. అంతే, ఇంకా షాపింగ్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాం. నిన్న ఉగాది కానీ టెంపుల్కి ఏం వెళ్ళలేదు. నిన్న బోనాలు అయినాయి అనమాట, తీయలేమనేసి వెళ్ళలేదు. ఈరోజు వచ్చేసి జాతర, అందుకే వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా రష్ అయిపోయింది. మొత్తం జాతర అది ఇది అనేసరికి చాలా రష్ ఉండే. ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. అంటే జాతర చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాము. నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ జాతరకి రావడం, ఈ అమ్మవారు సో ఇంకా ఈ ఉగాదికి వచ్చేసి ఇట్లా ఆవులని డెకరేషన్ చేసి గుడి చుట్టూ 3 రౌండ్స్ వేపిస్తారనమాట. సో బాగుండే, చూడడానికి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. బెలూన్స్ని చూసి, ఆ డెకరేషన్స్ చూసి బాగా అనిపించింది. సో ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఆ బండ్లను చూసిన తర్వాత ఇంకా జాతరకి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిక్చర్ ఇంకా జిలేబీ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇంకో టెంపుల్, అక్కడ నుంచి లైన్గా ఇలా 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ అక్కడ వెళ్ళేసి సెకండ్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకోటి చిన్న టెంపుల్ అక్కడ ఫ్రంట్ సైడ్ ఉంది, ఇందాక చెప్పాను కదా. సో ఇది ఆ టెంపుల్ లాస్ట్ వన్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా జాతర అయిపోయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.